కాసిం అనేటటువంటి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి తీవ్రవాద నేత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్కి ఆశ్చర్యపరిచే దాడులు చేస్తాను ఆ మాట అన్న 10 నిమిషాల్లో బిగినైంది. రాకెట్లు, లాంచర్లు అన్నిటి మీద అటాక్ చేస్తూ హెజ్బుల్లా చీఫ్ ప్రకటించిన 10 నిమిషాల్లో బిగినైనటువంటి దాడిలో హెజ్బుల్లా విషయంలో లెబనాన్ ప్రజలు ఆలోచించుకోవాలంటూ మెసేజ్లు ఇవ్వడం, పాంప్లెట్లని రిలీజ్ చేయడం, వాళ్ళందరికీ మెసేజ్లు ఇవ్వడం, ఆ పైన అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది ఇజ్రాయెల్. బీరుట్లో ఉన్నటువంటి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాలు, హెజ్బుల్లా నాయకులు ఉండేటటువంటి బంకర్లు, వాళ్ళ బిల్డింగులు మొత్తం బూడిద చేసి పెడుతుంది. మొన్న గాజాలో ఎట్లయితే భవనాల్ని వరుసబెట్టి బూడిద చేస్తుందో అట్లాంటి బూడిద ఇప్పుడు అక్కడ చేసుకొస్తుంది. బెత్తరపోవడం అన్నటువంటిది హెజ్బుల్లా వంతు అవుతుంది. నోటితో తొత్తరగాడు ఎవడో వాగుతాడు వాళ్ళ నాయకుడు, ఆ తర్వాత చచ్చేదేమో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం ప్రాణాలు కోల్పోతుంది, దాడుల్లో అల్లాడుతోంది, మధ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.